ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్కు సర్కార్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేశారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ని జనవరి చివర్లో ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేయనున్నారు. ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో నిర్వహించనున్నారు. పరీక్షలు ముందుగా నిర్వహిస్తే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంసెట్, ఐఐటి లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో విద్యార్థికి 30 రూపాయల చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థి నుంచి రికగ్నిషన్ ఫీజు 220, గ్రీన్ ఫండ్ ఫీజు 15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ విద్యా కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి గతంలో ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యేవి. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా మార్చిలోకి షెడ్యూల్ మారింది. ఫిబ్రవరి నెలలో పరీక్షలు మొదలు పెడితే జేఈఈ మెయిన్స్, ఎప్సెట్, నీట్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు చదువుకోవడానికి కొంత సమయం దొరుకుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది. గతేడాది మార్చి 5న ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ తుది విడత ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైంది. దాంతో విద్యార్థులకు 12 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండేది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతేడాది కంటే 8 రోజుల ముందుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ మొత్తం కలిపి 9.5 లక్షల మందికి పైగా ఎగ్జామ్స్ రాయనున్నారు. మరోవైపు పరీక్షల ఫీజు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఇంటర్ బోర్డు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు 520 రూపాయలు, ల్యాబ్ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ గ్రూపులతో పాటు వొకేషనల్ కోర్సులకు అదనంగా మరో 230 కలిపి మొత్తం 750 వసూలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది ఇంటర్ బోర్డు. ఏపీతో పాటు సిబిఎస్ఈ, ఇతర బోర్డుల ఫీజు ఎక్కువగా ఉందని, మన రాష్ట్రంలో కొంత మొత్తం పెంచాలని బోర్డు ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదిస్తే ప్రాక్టికల్స్ లేని గ్రూపులకు 600, ప్రాక్టికల్స్ ఉన్న వాటికి 875 రూపాయల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్, ఫీజుల పెంపు నిర్ణయాన్ని 1-2 రోజుల్లో ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించనున్నట్లు సమాచారం.